ఏ పరస్వాప హర్తారః ఏ పరస్వాప హర్తారః పరస్వానాంచ నాశకాః పరస్వానాంచ నాశకాః సూచకాశ్చ పరేషాం ఏ తే వై నిరయగామినః తే వై నిరయగామినః. పరుల సొమ్మును అపహరించేవారు, పరుల సొమ్మును నాశనం చేసేవారు, పరులపై చాడీలు చెప్పేవారు తప్పకుండా నరకానికి వెళతారు. రాజా, చలివింద్రాలను, సభలను, వంతెనలను, ఇతరుల ఇండ్లను కూలగొట్టకూడదు. అలా చెడు పనులు చేసేవారు నరకానికి వెళతారు. అనాథులు, బాలలు, వృద్ధులు, తపస్వినులు, పిరికివారు అయిన స్త్రీలను మోసం చేసేవారు నరకానికి వెళతారు. ఇతరుల వృత్తిని, ఇంటిని, దాంపత్యాన్ని, మైత్రిని, ఆశను నాశనం చేసేవారు నరకానికి కూడా వెళతారు. చాడీలు చెప్పేవారు, వంతెనలను కూల్చేవారు, ఇతరుల వృత్తిపై ఆధారపడి బ్రతికేవారు, మిత్రులు వేసిన మేలు మరిచిపోయేవారు నరకానికి వెళతారు. పాషండులు, ఇతరులను నిందించేవారు, నియమాలతో విరోధించేవారు, సన్యాసం తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకునేవారు నరకానికి పోతారు. అందరితో సమానంగా నడుచుకోనివారు, ఎదుగుతున్నప్పుడు సమదృష్టిని ప్రదర్శించిన వారు, లాభాలను పొందినప్పుడు సమంగా పంచనివారు నరకానికి వెళతారు. ఇతరులను పరీక్షించటానికి శక్తి లేకపోయినా దూతగా వ్యవహరించాలని సిద్ధపడేవారు, ప్రాణిహింస చేసేవారు నరకానికి వెళతారు. సేవకులకు ఏదో ఇస్తామని ఆశపెట్టి పనిని చెప్పి శ్రమపడి పని చేసిన తరువాత ధనాన్ని ఇవ్వని వారు నరకానికి కూడా పోతారు. పర్యశ్నంతి చ ఏదారాన్ పర్యశ్నంతి చ ఏదారాన్ అగ్నిభృత్యాతిథి స్తథా అగ్నిభృత్యాతిథిం స్తథా ఉత్సన్న పితృదేవేజ్యాగ ఉత్సన్న పితృదేవేజ్యాగ తే వై నిరయగామినః తే వై నిరయగామినః. పితృయాగాలను, దేవయాగాలను విడిచిపెట్టి అగ్నికి ఆహుతి ఇవ్వని వారు, అతిథులను, సేవకులకు, భార్య బిడ్డలకు అన్నం పెట్టకుండా తామే తినేవారు తప్పకుండా నరకానికి వెళతారు. ఇమీడియట్గా వెళతారు, అర్జెంటుగా వెళతారు. బ్రాహ్మణానాం గవాం చైవ బ్రాహ్మణానాం గవాం చైవ కన్యానాంచ యుధిష్ఠిర కన్యానాంచ యుధిష్ఠిర ఏం తరం యాంతి కార్యేషు ఏం తరం యాంతి కార్యేషు తే వై నిరయగామినః తే వై నిరయగామినః. ఓ ధర్మరాజా, బ్రాహ్మణులను, గోవులకు, కన్యలకు మేలు కలిగించే పనులలో మధ్యలోకి దూరి నాశనం చేసేవారు నరకానికి వెళతారు. వాళ్ళు శస్త్రాలను నమ్మేవారు, ధనుర్బాణాలను తయారు చేసే విప్రులు మిగతా వాళ్ళు కాదు, విప్రులు నరకానికి పోతారు. రాళ్లతో కానీ, ముళ్లతో కానీ, గుంటలు త్రవ్వే కానీ రహదారులను అడ్డగించేవారు నరకానికి వెళతారు. ఏ దోషము లేకుండా ఉన్న ఉపాధ్యాయులు, సేవకులు, భక్తులను విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే నరకానికి పోతారు. లొంగని వాటిని లొంగదీస్తూ, ముక్కులు కుట్టి, ముక్కుకు త్రాడు కట్టి పశువులను బాధించేవారు నరకానికి కూడా వెళతారు. ఆదాయంలో 6వ భాగాన్ని తస్కరిస్తూ కూడా ప్రజలను రక్షించని రాజు ఇవ్వగల శక్తి, దానం చేయగల శక్తి ఉండి కూడా దానం ఇవ్వని వారు నరకానికి పోతారు. మాట ఇచ్చి దానం ఇవ్వని వారు, దరిద్రులను నిందించేవారు, దారిద్ర్యంతో బాధపడుతూ కూడా వినయంగా సహనంగా ఉన్న శ్రోత్రియులను నిందించిన వారు నరకానికి వెళతారు. శాంతాన్ దాంతాం స్తత ప్రాజ్ఞాన్ దీర్ఘకాలం సఘోషితాన్ దీర్ఘకాలం సఘోషితాన్
త్యజంతి కృతకృత్యాయే త్యజంతి కృతకృత్యాయే తే వై నిరయగామినః తే వై నిరయగామినః. సహనం కలవారు జితేంద్రియులు అయినటువంటి బుద్ధిమంతులతో చాలా కాలం కలిసి నివసించి వారి నుంచి పని పూర్తి చేయించుకొని తర్వాత వారిని విడిచిపెట్టేవారు తప్పక నరకానికి వెళతారు. బాలురకు, వృద్ధులకు, సేవకులకు ఆహారాన్ని ఇవ్వకుండా ముందుగా తామే తినేవారు నరకానికి వెళతారు. ఓ ధర్మరాజా, ఇలాంటి పనులు చేయకూడదు. ఇలా నరకానికి వెళ్ళే వారి గురించి చెప్పాను. ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తే స్వర్గానికి వెళతారో ఆ పనులు చేసే వారి గురించి చెబుతున్నాను విను. ఈ విషయం చెప్పే ముందు ఒక అతి ముఖ్యమైన విషయం చెబుతున్నాను విను. ముందుగా దేవతలను పూజించే సకల కార్యాల్లోనూ విప్రులకు అవమానం జరగకుండా చూసుకోవాలి. అవమానం కనుక జరిగితే ఆ దోషం దానికి కారకుడైన వాడి పుత్రులు, పశువులు పూర్తిగా నాశనం చేస్తుంది. దీన్ని గుర్తుంచుకోవాలి. దానం, తపస్సు, సత్యంతో ధర్మాన్ని అనుసరించేవారు స్వర్గానికి వెళతారు. శుశ్రూష ద్వారా, తపస్సు ద్వారా విద్యను పొంది దానం పట్టుకోవటం మీద ఆసక్తి లేని వారు స్వర్గానికి వెళతారు. ఎంతో శ్రమించి ఇతరులకు భయం, పతనం, బాధల నుండి విముక్తి కలిగించేవారు, దారిద్ర్యం, వ్యాధి పీడుల నుంచి విముక్తి కలిగించిన వారు ఖండితం స్వర్గానికి వెళతారు. క్షమ కలవారు, ధీరులు, ధర్మకార్యాలు చేస్తున్నవారు, మంచి ఆచారాలు పాటిస్తున్నవారు స్వర్గానికి వెళతారు. మధువును, మాంసాన్ని విడిచిపెట్టిన వారు, పరస్త్రీల పట్ల ఆసక్తి లేనివారు, మద్యపానాన్ని విడిచిపెట్టిన వారు స్వర్గానికి వెళతారు. ఆశ్రమాలను పోషించిన వారు, వంశాభివృద్ధి చేసిన వారు, దేశాలను, నగరాలను నిర్మించిన వారు, వాటి బాగు కోసం ప్రయత్నించేవారు స్వర్గానికి వెళతారు. వస్త్రాలను, ఆభరణాలను దానం చేసేవారు, జీతమును, అన్నపానాలను ఇచ్చేవారు, ఇతరుల కుటుంబాల అభివృద్ధికి సహకరించేవారు స్వర్గానికి వెళతారు. సకల హింసను విడిచిపెట్టినవారు, అన్నిటినీ సహిస్తూ అందరికీ ఆశ్రయంగా ఉన్న మానవులు స్వర్గానికి వెళతారు. ఇంద్రియాలను నిగ్రహించుకొని జితేంద్రులైన వారు, తల్లిదండ్రులకు సేవ చేస్తున్నవారు, సోదరులతో స్నేహంగా ఉండేవారు స్వర్గానికి వెళతారు. సంపన్నులు, బలశాలులు, యవనం గలవారైన జితేంద్రియులు కూడా స్వర్గానికి వెళతారు. తప్పు చేసిన వారితో స్నేహం కలిగి ఉన్నవారు, వారి తప్పును ఎత్తి చూపించకుండా ఉన్నవారు, మృదు స్వభావంతో ఉన్నవారు, మృదు స్వభావులపై వాత్సల్యాన్ని చూపించేవారు, ఇతరులను గౌరవిస్తూ సుఖం కలిగించేవారు స్వర్గానికి వెళతారు. తన చుట్టూ 1000 మంది ఉన్నవారు, 1000 కొలదిగా దానం చేసేవారు, 1000 మందిని కాపాడేవారు స్వర్గానికి వెళతారు. సువర్ణదానం, గోదానం, పల్లకీ దానం, వాహన దానం చేసేవారు స్వర్గానికి వెళతారు. సేవకులకు వివాహానికి అవసరమైన ద్రవ్యాలను, వస్త్రాలను దానం చేసేవారు ఖండిత స్వర్గానికి వెళతారు. అవసరం ఉన్నవారికి ఆశ్రమాలను, ఇళ్లను, ఉద్యానవనాలను, బావులను, తోటలను, సభలను, చలివింద్రాలను ఏర్పాటు చేసేవారు స్వర్గానికి వెళతారు. యాచకుల కోరికను అనుసరించి నివాస గృహాలను, పొలాలను, గోవులను దానం చేసేవారు స్వర్గానికి వెళతారు. ఓ ధర్మరాజా, రసాలను, గింజలను, ధాన్యాలను స్వయంగా పండించి ఇచ్చిన వారు స్వర్గానికి వెళతారు. ఇంకంతకన్నా ఏముంది? ఏ వంశంలో అంటే కులంలో పుట్టిన అనేక పుత్రులను పొంది కోపాన్ని జయించి దయాపూర్వకంగా 100 ఏళ్లు బ్రతికిన పురుషులు స్వర్గానికి వెళతారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, విప్రుణ్ణి హింసించకపోయినా బ్రహ్మహత్య పాపం వస్తుందంటున్నారు కదా, ఎలా వస్తుందని అడిగారు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వం నాకు కూడా వ్యాసుని విషయాన్ని అడిగాను. అప్పుడు ఆయన చెప్పిన సమాధానాన్ని నీకు చెబుతున్నాను విను. ఓ మునీంద్ర, విప్రుడిని హింసింపకపోయినా
బ్రహ్మహత్యా పాతకం వస్తుందా? పాపం వస్తే ఏ కారణంతో వస్తుందని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు, ఓ భీష్మ, బ్రతుకు తెరువు లేకుండా భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న విప్రుడిని అవమానించకూడదు. అలాంటి వాడిని స్వయంగా పిలిచి ఆ తర్వాత లేదయ్యా అని నిరాశపరచకూడదు. అయ్యో నిన్న వచ్చింటే బాగుండు అనకూడదు. ఎవరు నిన్ననే ఇచ్చేసాను ఎవరికో అనకూడదు. అని చాలా బాధపడతారు. ఆ బాధ అంతా నువ్వు నరకానికి పోతావు. అలా లేదు అని చెప్పినవాడు బ్రహ్మహత్య చేసిన వాడిగా తెలుసుకోవాలి. అందువల్ల బ్రహ్మహత్య పాపం అంటుకుంటుంది. చెప్పనేకూడదు. చెప్పిన తర్వాత ఇవాళ గోవుల మంద దప్పికతో నీరు త్రాగుతుంటే దానిని విఘ్నాన్ని కలిగించిన వాడు బ్రహ్మఘాతి అని గ్రహించాలి. శృతి ఉత్తమ కర్మ చెబుతుంది. అలాంటి వేదాన్ని మునులు రచించిన శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకోలేకుండా దూషించిన వాడు కూడా బ్రహ్మహత్య చేసిన వాడే అవుతాడు. అలాగే అందమైన రూపం గల తన పుత్రికను తగిన వరుడికి ఇచ్చి కన్యాదానం చెయ్యని వాడు కూడా బ్రహ్మహత్య చేసిన వాడే అవుతాడు. మూఢుడు అధర్మాసక్తుడై ఉంటాడు. అలాంటి మూఢుడు ఎలాంటి కారణం లేకుండా విప్రులకు శోకాన్ని కలిగిస్తే బ్రహ్మహత్య చేసిన వాడు అవుతాడు. మోహానికి వశుడైపోయి ఆశ్రమంలో కానీ, వనంలో కానీ, గ్రామంలో కానీ, నగరంలో కానీ నిప్పంటించిన వాడు కూడా బ్రహ్మహత్య చేసిన వాడు అవుతాడు అన్నాడు వ్యాసుడు అని చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. లోమశ మహర్షి ధర్మరాజుకు వనపర్వంలో చెప్పినట్లుగా ఈ అధ్యాయంలో భీష్ముడు ధర్మరాజుకు తీర్థయాత్ర మహిమని చెప్పాడు. అందుకని ఇది మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు, ఓ జనమేజయ మహారాజా, భీష్ముడు వీరశయ్యపై పడుకొని ఉన్నాడు. కాలానికై ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో ధర్మరాజు ఆయనను వివిధ ప్రశ్నలు అడిగి ధర్మ సందేహాలు తీర్చుకుంటున్నాడు. ఆ సమయంలో మహర్షులు భీష్ముడిని చూడాలని వచ్చారు. అత్రి, వశిష్ఠుడు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, గౌతముడు, సుమతి, విశ్వామిత్రుడు, స్థూలశిరుడు, సంవర్తుడు, ప్రమతి, దముడు, బృహస్పతి, ఉశనుడు, పరాశరుడు, కచుడు మొదలైన మహర్షులు భీష్ముడిని చూడాలని వచ్చారు. ఆ మహాత్ములందరినీ ధర్మరాజు సోదరులతో కలిసి చక్కగా పూజించాడు, గౌరవించాడు, ఆదరించాడు. తర్వాత వారు భీష్ముడికి సంబంధించిన వివిధ కథలను చెప్పుకోసాగారు. పవిత్రమైన అంతఃకరణం గల ఆ ఋషులు చెబుతున్న కథలను విని భీష్ముడు ఆనందించాడు. తాను స్వర్గంలో ఉన్నట్లు భావించుకున్నాడు. తర్వాత మహర్షులు భీష్ముడి నుండి, పాండవుల నుండి సెలవు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పాండవులు భీష్ముడి దగ్గరకు చేరారు. ధర్మరాజు మళ్ళీ ఇలా అడిగాడు, పితామహ, ఏ దేశాలు, ఏ జన పదాలు, ఏ ఆశ్రమాలు, ఏ పర్వతాలు, ఏ నదులను పుణ్యదృష్టిలో సర్వశ్రేష్ఠులుగా తెలుసుకోవాలి, వాటిని గురించి నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఈ విషయంలో శిలోంచ వృత్తితో పంట కోసిన తరువాత రాలిన ధాన్యాన్ని ఏరుకొని జీవిస్తున్న ఒక పురుషుడికి, ఒక సిద్ధుడికి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథను చెబుతున్నాను విను. ఈ భూమి పర్వతాలను అలంకారాలుగా కలిగి ఉంది. దీని అనేక సార్లు చుట్టి వస్తున్నటువంటి ఒక విప్రుడు పొలంలోని గింజలను ఏరుకొని తింటూ జీవించే ఒక మంచి గృహస్థుడి ఇంటికి వచ్చాడు. ఆ గృహస్థుడు విప్రుడిని చక్కగా ఆదరించాడు. అతడి ఇంట్లోనే ఆ రాత్రంతా సుఖంగా గడిపాడు. తెల్లవారింది. తర్వాత ఆ మహాత్ములిద్దరూ కలిసి సుఖంగా కూర్చొని వేదాంతాలకు సంబంధించిన చర్చలు చేసుకున్నారు. సంభాషణ ముగింపుకు వచ్చింది. ఆ సమయంలో మేధావి అయినటువంటి గృహస్థుడు ఆ సిద్ధుడిని ఇలా అడిగాడు, ఓ మహాత్మా, ఏ దేశాలు, ఏ జనపదాలు, ఏ ఆశ్రమాలు, ఏ పర్వతాలు, ఏ నదులు పుణ్యదృష్టితో సర్వశ్రేష్టమైనవిగా తెలుసుకోవాలి అని అడిగాడు. సిద్ధుడు ఇలా చెప్తున్నాడు, ఏ దేశాలు, ఏ జనపదాలు, ఏ ఆశ్రమాలు, ఏ పర్వతాల మధ్యలో నుండి నదీమ తల్లి
భాగీరథి అయినటువంటి గంగానది ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలన్నీ శ్రేష్టమైనవి అని తెలుసుకో. గంగను సేవించి పొందదగిన గతి చాలా గొప్పది. ఆ గతిని తపస్సుతో కానీ, బ్రహ్మచర్యతో కానీ, యజ్ఞాలతో కానీ, త్యాగంతో కానీ పొందలేడు. ఏ ప్రాణి శరీరం గంగాజలంలో తడుస్తుందో, మరణానంతరం ఏ ప్రాణి ఎముకలు గంగలో కలపబడతాయో ఆ ప్రాణి స్వర్గం కన్నా ఉన్నతమైన స్థితిని పొందుతుంది. ఓ విప్ర, సకల కార్యాలను గంగాజలంలోనే చేసే మానవులు మరణానంతరం భూమిని విడిచి స్వర్గానికి చేరుకుంటారు. పూర్వే వయసి కర్మాణి కృత్వా పాపాని యే నరాః పశ్చాత్ గంగాం నిషేవంతే తేపి యాంత్యుత్తమాం గతిం. మానవులు తమ జీవితపు తొలి దశలో పాపాలు చేసిన తర్వాత దశలో గంగను సేవిస్తే చాలు ఉత్తమ గతిని పొందుతారు. పవిత్రమైన గంగాజలంతో స్నానం చేసి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకున్న వారు 100 యాగాలు చేసినా కూడా లభించనంతగా పుణ్యాన్ని పొందుతారు. యావదస్తి మనుష్యస్య గంగాతోగేషు తిష్టతి తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే. మనుష్యుడి ఎముక ఎన్ని వేల సంవత్సరాల పాటు గంగాజలంలో ఉంటుందో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ మనిషి స్వర్గలోకంలో సుఖంగా ఉంటాడు. అందుకే గంగా స్నానం యొక్క ప్రాముఖ్యతను పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మరణానంతరం ఉత్తర క్రియలను గంగానది వద్ద చేయటంలోని ఉద్దేశం ఇదే. అందుకనే అస్థికులన్నీ తీసుకుపోయి గంగలో విసర్జన చేయటం అత్యంత ముఖ్యమైనది. గంగ కానీ, సింధు, కావేరి కానీ, గోదావరి కానీ. ప్రభాత సమయంలో సూర్యుడు గాఢాంధకారాన్ని చీల్చివేసి ప్రకాశించినట్లుగా గంగాజలంలో స్నానం చేసిన వాడు తన పాపాన్ని నాశనం చేసుకొని ప్రకాశిస్తాడు. పవిత్రమైన గంగాజలం లేని దేశాలు కానీ, దిక్కులు కానీ, చంద్రులు లేని రాత్రులు వంటివి అవుతాయి. పూల లేని చెట్లు వంటివి అవుతాయి. సోమరసం సిద్ధించనప్పుడు యాగాలు శోభించవు. అలాగే గంగ లేని జగత్తు కూడా శోభించదు. ఈ సోమరసం అంటే అది చేయటమే కష్టం, అదొకపారి సిద్ధించదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.